మా అరుణాచలగిరి ప్రదక్షిణ ఎపిసోడ్ నంబర్ 3. మేము ఇప్పుడు అగ్నిలింగం దర్శించుకున్న తర్వాత రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చేసాము. రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చొని ఒక 1 అవర్ అయితే చక్కగా మెడిటేషన్ చేసుకున్నాము. మెడిటేషన్ చేసే సమయంలో మాకైతే ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతాన్ని తప్పకుండా నేను మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రమణ మహర్షి ఎప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అని నిరంతరము స్మరిస్తూనే ఉంటాడంట. రమణ మహర్షి గారు చెప్పినటువంటి ఒక చిన్న సూక్తిని కూడా నేను మీకు చెప్తాను. ఇలానే రమణ మహర్షి ఆశ్రమం దర్శించుకొని మేము అక్కడ ఉన్నటువంటి సమాధిని కూడా దర్శించాము. అక్కడ మాకైతే 3 నెమళ్ళు కూడా కనిపించాయి. మానవులలో చాలామంది కూడా పాస్ట్ గురించి, అంటే జరిగిపోయిన దాని గురించి లేదా ఫ్యూచర్ గురించి కూడా చాలా రకరకాల ఆలోచనలు చేసి బాధపడుతూ ఉంటారు. మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా కూడా చేయవచ్చట. నిజానికి అవన్నీ పేకమేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి వాటి మీద నుంచి దృష్టిని మళ్ళించినట్లయితే వాటంతట అవే కుప్పకూలిపోతాయంట. పేకమాడలాగా కుప్పకూలక తప్పదు. సో అందుకని మనసులో అనవసరమైనటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా ప్రజెంట్లో ఉంటూ నిరంతరం దైవనామ స్మరణలో ఉన్నట్లయితే మీ జీవితం ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది. సాక్షాత్తు ఆ రమణ మహర్షి గారు చెప్పినటువంటి సూక్తులు అన్నమాట ఇవి. మాకు ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో 3 నెమళ్ళు కూడా కనిపించాయని చెప్పాను కదా, చూసారా మీరు కూడా? ఎంత బాగున్నాయి కదా. ఫొటోస్ అవి తీస్తుంటే అవి డిస్టర్బ్ అవుతున్నాయి. మా బాబులు అయితే కోప్పడుతున్నారు. ఇంక అందుకని చెప్పి నేను ఎక్కువ లాంగ్ వీడియో తీయలేదు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ. సాక్షాత్తు అరుణాచలం అంతా కూడా మొత్తం కలిపితే ఒక శివలింగం అంట. మాకు రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో ఒక అద్భుతం జరిగిందని చెప్పాను కదా. అది ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కాదు, సాక్షాత్తు నేను అలా ధ్యానం చేస్తున్నాను. రమణ మహర్షి కాదు, ఒక పెద్ద ఆయన ధవళ వస్త్ర రూపుడయ్యి రమణ మహర్షి లాగానే ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్ వైట్ అండ్ వైట్ బట్టల్లో ఉన్నారు. సంఖకి ఒక జోలి తగిలించుకొని ఉన్నారు. చిన్న స్టిక్ పెట్టుకున్నారు. కళ్ళద్దాలు కూడా ఉన్నాయన్నమాట. అందరూ రమణ మహర్షి ఆశ్రమంలోకి ఇటువైపు నుంచి మనం ఎంట్రీ ఇస్తాం కదా, అలా కాకుండా అటువైపు నుంచి వచ్చారనమాట. చూసి చిన్న చిరునవ్వు. నాకు డౌట్ వచ్చి మా బాబును కూడా చూడమన్నాను. చూశాడు. అసలు ఆశ్చర్యం. నెక్స్ట్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.